కీర్తనలు 13వ అధ్యాయము 4వ వచనము. నేను మరణ నిద్ర నొందకుండను, వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండను. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను. నా కన్నులకు వెలుగిమ్ము. మన కన్నులకు దేవుని యొక్క వెలుగు ఎంతో అవసరం. మన దేహమునకు దీపము కన్నే. యేసుక్రీస్తు ప్రభువు మన దేహమునకు దీపము కన్ను అని చెప్పి ఉన్నాడు. నీ కన్ను వెలుగుమయమైతే ఈ దేహమంతయు వెలుగుమయ్యుండును. నీ కన్ను చీకటి అయితే దేహమంతయు చీకటి అయి ఉంటుంది. కాబట్టి మన కన్నులకు దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క వెలుగు చేత, పరిశుద్ధమైన వెలుగు చేత మన కన్నులు వెలిగించబడవలెను. మన కన్నులు వెలిగించబడినప్పుడు దేవుని వాక్యములోని సత్యములను మనం గ్రహించగలుగుతాం. మన కన్నులు వెలిగించబడినప్పుడు ఏది మంచి, ఏది చెడు, ఏది క్షేమము, ఏది నష్టము, ఏది దేవునికి ఇష్టము, ఏది మనకు ఆత్మీయ జీవితానికి పతనమునకు తీసుకుని వెళ్తుంది అని ఆత్మీయ నేత్రములతో చూడగలుగుతాం. మన కన్నులకు వెలుగు అనుగ్రహింపబడినప్పుడు వ్యర్థమైనటువంటి వాటిని మన కన్నులకు ఎదుటికి రాకుండగా మన కన్నులను త్రిప్పివేసుకుంటాం. ఆ విధముగా మన యొక్క కన్నులకు వెలుగు లేకపోతే, మన కన్నులు చీకటి అయితే మనము ఆత్మీయ జీవితంలో తూలిపోయే వారిగా ఉంటాం. అప్పుడు విరోధులు అనగా అపవాది హర్షిస్తాడు. అదే విధముగా మనము తూలిపోవడం మాత్రమే కాకుండా ఆత్మీయమైనటువంటి పతనము, ఆ మరణ నిద్ర అందినప్పుడు నేను గెలిచి తిని అని దుష్టుడు ఆనందిస్తాడు. కాబట్టి కీర్తనాకారుడు చెప్తున్నాడు, నేను మరణ నిద్రను అందకుండా వారిని గెలిచి తిని అని నా శత్రువు చెప్పుకొనకుండా, నా విరోధి హర్షించినట్లు నేను తూలిపోకుండా నా కన్నులకు వెలిగిమ్ము అని మనము నిత్యము ప్రార్థన చేసినట్లయితే ఆయన నిశ్చయముగా మన కన్నులను వెలిగిస్తాడు. తన వెలుగు మనకి దృష్టినిస్తుంది. ఆత్మీయ దృష్టిని, వివేచన దృష్టిని, పరిశుద్ధమైన దృష్టిని అనుగ్రహిస్తుంది. కనుక చెడుతనం నుండి తప్పించుకుంటాం. ఏది మంచో అది గ్రహించగలుగుతాం. ఆత్మీయ నేత్రములు వెలిగింపబడి దేవుని మార్గంలో నడుస్తాం. తూలిపోకుండా, తొట్టిల్లకుండగా, మరణ నిద్రను అందకుండగా, పతనం అవ్వకుండగా మన యొక్క కన్నులు వెలిగింపబడినప్పుడు, దేవుని వెలుగుతో నిండినప్పుడు కాపాడబడతాం. కాబట్టి అయ్యా, నా కన్నులకు వెలిగిమ్ము, నా కన్నుల యొక్క వెలుగు ఎన్నడూ ఆరిపోకుండా కాపాడు మనం వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, అయినా నా దేహమునకు దీపము కన్ను. కన్ను ఆయన చీకటి అయితే దేహమంతా చీకటి అన్నావు. కన్ను వెలుగుమయమైతే దేహమంతా వెలుగు అన్నావు. జీవితం అంతా వెలుగు. కాబట్టి అయ్యా, నీ యొక్క ముఖ కాంతి నా మీద ప్రకాశించి నా కన్నులకు వెలిగిమ్ము. నాయన తూలిపోకుండా, త్రుటిల్లకుండగా, పతనం అవ్వకుండా, మరణ నిద్రను అందకుండా నాయన నా యొక్క కన్నులు వెలిగింపబడటానికి, నా హృదయము వెలిగింపబడటానికి, నా మనోనేత్రములు వెలిగింపబడటానికి తిన్నని మార్గములో, పరిశుద్ధ మార్గములో, నీ యొక్క నాయనా తండ్రి స్వచ్ఛమైనటువంటి, తిననైనటువంటి, పవిత్రమైనటువంటి మార్గములో నడిచి నిన్ను మహింపరచడానికి, నీ యందు ఆనందించడానికి సహాయం చేయమని తండ్రి ఈ దినము మా యొక్క జీవితంలో, ప్రయాణంలో అయినా తండ్రి ప్రతి ఒక్క శోధనలో నీవే తోడుండి నడిపించమని, యా మనోనేత్రములను వెలిగించి ఆయన శ్రేష్టమైన, క్షేమమైన, పవిత్రమైన మార్గములో నడిపించమని యేసు నామమును వేడి ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.